హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. తెలుగు రైడర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు షామీ నుంచి మనం కొత్త రెడ్మీ 6 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేయడం చూసాం. సో ఇప్పుడు వచ్చేసరికి మన దగ్గర రెడ్మీ 6 ప్రో స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఈ వీడియోలో అయితే మనం ఈ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి మీకు ఇంతకుముందు నేను అన్బాక్సింగ్ చేసి చూపించిన MI2 లైట్ ఏదైతే ఉందో సేమ్ అదే స్మార్ట్ ఫోన్ ఇది కూడా. సో అది వచ్చేసరికి మీకు Android 1తో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి MIUIతో వస్తుంది. సో ఇక్కడ బాక్స్ చూస్తే మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి రెడ్మీ 6 ప్రో అని చెప్పి రాస్తుంది అండ్ కింద మీరు బై షామీ అని చెప్పి రాస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి మొత్తం ఈ 4 కలర్స్ అయితే లభిస్తుంది. ఇది వచ్చేసరికి బ్లాక్, బ్లూ, గోల్డ్ ఇంకా రెడ్ కలర్. అండ్ ఇక్కడ మీకు మీ లోగో అండ్ ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పి రాస్తుంది. అండ్ సైడ్స్లో కూడా మీకు రెడ్మీ 6 ప్రో అని చెప్పి రాస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు కొన్ని కీ స్పెక్స్ అనేవి మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు రివ్యూ యూనిట్ కాబట్టి ప్రైసింగ్ అయితే స్క్రాచ్ చేశారు. కాకపోతే నేను ఈ వీడియో పబ్లిష్ చేసేదానికి కనుక ప్రైసింగ్ తెలిసి మీకు కింద డిస్క్రిప్షన్లో లేకపోతే పైన కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ రెడ్మీ 6 ప్రో ప్రైసింగ్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ రెడ్మీ 6 ప్రో స్మార్ట్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మీరు డివైస్ని అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి రెడ్మీ 6 ప్రో స్మార్ట్ ఫోన్. సో దాన్ని పక్కన పెట్టి మన బాక్స్లో ఇంకేమున్నాయో చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ చేయగానే మీకు ఒక సిలికాన్ కేస్ ఇచ్చారు అండ్ బ్లాక్ కలర్ వేరియంట్కి మీకు బ్లాక్ కలర్ కేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కొంచెం మీకు ట్రాన్స్పరెంట్ కేస్ అండ్ దాంతోపాటు మాన్యువల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి షామీ పవర్ అడాప్టర్ ఉంది. సో ఇక్కడ చూస్తే మీకు ఇది వచ్చేసరికి 5V 2A అవుట్పుట్ వరకు ఇస్తుంది. అంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు, కాకపోతే మీకు 10W అవుట్పుట్ వరకు అయితే ఛార్జర్ ఇస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఒక USB కేబుల్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి రెగ్యులర్ మైక్రో USB కేబుల్. సో ఇంకా టైప్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయలేదు. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసరికి ఒక సిమ్ యాటర్ పిన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం డివైస్ నుంచి మాట్లాడుకుందాం. రెడ్మీ 6 ప్రో వచ్చేసరికి మీకు పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. ఇక్కడ మీరు సౌండ్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరాస్ ఇచ్చారు. అండ్ దాని మధ్యలో మీకు LED ఫ్లాష్ ఉంది. పైన వచ్చేసరికి మీకు ఫింగర్ప్రింట్ సెన్సర్ ఉంది. కింద చూస్తే మీకు షామీ లోగో ఉంది. సో మీకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 5.84 ఇంచ్ నాచ్ డిస్ప్లే అయితే ఉంది. ఇక్కడ పైన మీకు నాచ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి మీకు ఫుల్ HD+ రెజల్యూషన్తో వస్తుంది. అండ్ పైన నాచ్లో చూస్తే కనుక మీకు ఫ్రంట్ కెమెరా అలాగే ఇయర్ పీస్ ఇంకా సెన్సర్స్ ఉన్నాయి. బాటమ్ చిన్న వచ్చేసరికి మీకు కొంచెం పెద్దగా ఉంది మిగతా నాచ్ స్మార్ట్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. రైట్ సైడ్లో వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ రాబర్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చే సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. సో ఇది వచ్చేసరికి ట్రిపుల్ సిమ్ కార్డ్ స్లాట్, అంటే మీకు 2 నానో సిమ్స్ యాడ్ చేసుకుని ఒక మైక్రో SD కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాటమ్ ఏజ్లో చూసేసరికి మీకు మధ్యలో మైక్రో USB పోర్ట్ ఉంది. అండ్ ఒక సైడ్ వచ్చేసరికి లౌడ్ స్పీకర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది. అండ్ టాప్ ఏజ్లో చూస్తే మీకు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ అలాగే ఎయిర్ బ్లాస్టర్ ఇచ్చారు. సో మీకు ఈ ఎయిర్ బ్లాస్టర్తో మీకు ఆ రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేసే హోమ్ అప్లయన్సెస్ ఏదైనా మీకు ఈ షామీ స్మార్ట్ ఫోన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ స్పెక్స్ గురించి మాట్లాడితే కనుక మీకు ఈ ఫోన్ వచ్చేసరికి Snapdragon 625 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అయితే లాంచ్ చేశారు. సో అండ్ నా దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ ఇంకా 64GB స్టోరేజ్ వేరియంట్. కాకపోతే నేను అనుకోవడం 3GB ర్యామ్ ఇంకా 32GB స్టోరేజ్ వేరియంట్ కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ కెమెరాస్ గురించి మాట్లాడితే కనుక మీకు 12MP ఇంకా 5MP డ్యూయల్ రేర్ కెమెరాస్ ఉన్నవి. అండ్ ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి మీకు 5MP సెన్సర్ని ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి మీకు f2.2 అపర్చర్తో వస్తుంది. కాకపోతే దీంట్లో వచ్చేసరికి ప్రస్తుతానికైతే ఏ పోర్ట్రేట్ మోడ్ లేదు. కాకపోతే వీళ్ళు లాంచ్ ఈవెంట్లో అయితే ఏ పోర్ట్రేట్ మోడ్ వస్తుందని చెప్పారు. మేబీ ఫ్యూచర్ అప్డేట్లో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు వెనకాలలో ఫింగర్ప్రింట్ సెన్సర్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఫ్రంట్ కెమెరా వాడుకుని ఫేస్ అన్లాక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ రెడ్మీ 6 ప్రోలో వచ్చేసరికి మీకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఈజీగా మీరు 1 day అయితే యూస్ చేసుకోవచ్చు. MI2 లైట్కి దీనికి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి UI. సో దీంట్లో మీకు షామీ MIUI లభిస్తుంది. అండ్ దాంట్లో వచ్చేసరికి మీకు స్టాక్ ఆండ్రాయిడ్ UI. నేనైతే స్టాక్ ఆండ్రాయిడ్ ప్రిఫర్ చేస్తాను. సో అది మీ అభిప్రాయం బట్టి ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి మీకు కొన్ని బ్లోట్వేర్ యాప్స్ కూడా ఉన్నాయి. ఫోన్పే, ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, డైలీ ఆన్, మింత్రా, ఇవన్నీ. అవి కావాలంటే మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్ చూస్తే కనుక మీకు ఈ ఫోన్ వచ్చేసరికి ఇంకా Android 8.1 వరకు వస్తుంది. అండ్ MIUI వెర్షన్ వచ్చేసరికి ఇది గ్లోబల్ 9.1 స్టేబుల్లో నడుస్తుంది. అండ్ తొందరలోనే మీకు MIUI 10 అప్డేట్ కూడా వస్తుంది. నెక్స్ట్ కెమెరా యాప్ ఓపెన్ చేద్దాం. సో కెమెరా యాప్లో కూడా మీకు మిగతా షామీ స్మార్ట్ ఫోన్స్లో ఉండే ఫీచర్స్ అన్నీ లభిస్తున్నాయి. సో మాన్యువల్ మోడ్లో మీకు దీంట్లో ఎక్కువ కంట్రోల్స్ ఉండవు. జస్ట్ ISO ఇంకా వైట్ బ్యాలెన్స్ రెండే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని మాన్యువల్ కంట్రోల్స్ అన్నాను.
ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరా టర్న్ చేయడానికి ఉంది రెగ్యులర్ ఫొటోస్ తోటి. అండ్ పోర్ట్రేట్ మోడ్లో వెళ్ళేసరికి మీకు ఫ్రంట్ కెమెరా టర్న్ చేయడానికి లేదు. అండ్ ఇప్పుడు కనుక మీరు ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి పోర్ట్రేట్ మోడ్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా బ్యాక్ కెమెరా స్విచ్ అయిపోతుంది. అండ్ వీడియో వచ్చేసరికి మీకు టైమ్లెస్ స్లో మోషన్ ఈ రెండు అయితే యాడ్ చేశారు. అండ్ సెట్టింగ్స్ చూస్తే కనుక మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కాదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అంటే మీకు వీడియోని అయితే ఇది కొంచెం క్రాప్ చేస్తుంది, మీకు ఫుల్ వ్యూ అయితే రాదు. అండ్ వీడియో కాల్ వచ్చేసరికి మీకు ఫుల్ హెచ్డీ వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ 6 Pro యొక్క అన్బాక్సింగ్ వీడియో. అండ్ ఈ డివైస్ యొక్క ప్రైజింగ్, కలర్ ఆప్షన్స్, అవైలబిలిటీ డీటెయిల్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.